90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, ఈ 2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కర్కాటకం అంటే పీత, 4 కాళ్ళు అటు 4 కాళ్ళు ఇటు, ఎటు వెళ్ళిపోతుందో పాపం దానికి తెలియదు, భయపడుతూనే ఉంటుంది. అండ్ కోరి కష్టాలు తెచ్చుకునేటోళ్ళలో కర్కాటక రాశి వాళ్ళు ఫస్ట్ ఉంటారు. దానిలో పుష్యమి నక్షత్రం వీళ్ళు కోరి కష్టాలు తెచ్చుకుంటారు. మీరు అపరిచితుడి సినిమా చూసారా? దాంట్లో రూల్స్ రామానుజం ఎవరు తెలుసా? ఈ నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం. వీళ్ళని రూల్స్ రామానుజం అని చెప్పొచ్చు. సో వీళ్ళు భయంకరంగా మంచివాళ్ళు అనమాట, చాలా మంచివాళ్ళు, భయంకరమైన మంచివాళ్ళు. అతి మంచితనంతో కష్టాలు తెచ్చుకుంటారు అనమాట. అట్లా మనం అనుకోవాలి. అట్లా అనకపోతే నన్ను తిడతారనమాట, మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని అంటారు అనమాట. అందుకే సో కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఒక మంచి యోగం ఉంది. యోగం ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి, కాబట్టి శుభకార్యాలు చేయండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. కర్కాటక రాశి వారు పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎందుకోసమంటే మంచిదే. ఎట్లాగూ ద్వాదశ స్థానంలో మనకి గురువు వచ్చేసాడు, తర్వాత ఏంటి 9వ స్థానంలో అదృష్ట స్థానంలో శని వచ్చాడు. కాబట్టి ఈ మీ జీవితంలో అదృష్టాలు లేవు ఇంకా. అంటే ఒక 2.5 సంవత్సరాల వరకు మీ జీవితంలో ఇంకా ఏ అదృష్టాలు ఏం లేవు ఇంకా. సో అదృష్టం ఇవ్వాలి అని అంటే మీ భార్య వచ్చి ఇవ్వాలి. కాబట్టి మీ భార్య లేదా మీ భర్త ఇవ్వాలి. కాబట్టి పెళ్లి చేసేసుకోండి. ఈ 2.5 సంవత్సరాల్లో కింద మీద అనుకుంటారు, ఏదో చేస్తారు, తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోతే 2.5 సంవత్సరాల తర్వాత అదృష్టం వస్తుంది. కాబట్టి ఒక 2 ఏళ్ల వరకు ఏముంది, పెళ్లి చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఏదైనా టూర్లు పోయొచ్చామా, ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసామా, ఇంతే. సో ఆయుష్కరం. నేను కర్కాటక రాశి వారికి ఏం చెప్తాను అంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడంతా ఖర్చులు ఎక్కువ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేయండి. తర్వాత వీలైతే తప్పకుండా హౌసింగ్ లోన్ తీసుకోండి, అప్పుల పాలు అవ్వండి, అవ్వాల్సిందే. మీరు అప్పుల పాలు అవ్వలేదంటే ఇంకో దగ్గర నుంచి డబ్బులు లాక్కుపోతారు. కాబట్టి హౌసింగ్ లోన్స్ తీసుకోండి. అంటే గురువు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? గురువు ఏం కాదు, భాగ్యశని ఏం చేస్తాడు అంటే భాగ్యమును హరిస్తాడు. సో భాగ్యమును హరిస్తాడు. అది కాకుండా ఏమిటంటే కనుక ఇప్పుడు వీళ్ళకి అష్టమ రాహు రాబోతున్నాడు. అష్టమ రాహు వస్తాడు. అష్టమ రాహు ఏం చేస్తాడు అంటే దెబ్బలు తాకిస్తాడు, సర్జరీస్ జరుగుతాయి, చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, సడన్గా ఆడుకుంటూ ఉంటే వరదలు వచ్చి ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోయి అయ్యయ్యో అలా అని అనుకుంటాం కదా. సో ఆ కేటగిరీలో ఇప్పుడు కర్కాటక రాశి వారు వస్తారు. సో మీకు అష్టమ రాహు రాగానే మీరు ఆ కేటగిరీలోకి వెళ్తారు. కాబట్టి నీళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వెహికల్స్ ఏం డ్రైవ్ చేస్తున్నా 70 కన్నా ఎక్కువగా డ్రైవ్ చేయకండి. మ్యాక్సిమం స్పీడ్ 70, కంట్రోల్, బ్రేక్ వేసుకున్నంత కంట్రోల్లోనే స్పీడ్లో వెళ్ళండి. 2 వీలర్స్ అమ్మేసేయండి, అమ్మేసి 4 వీలర్ కొనుక్కోండి. ఎందుకోసం అంటే 2 వీలర్లో చిన్న గతుకొచ్చినా పడిపోయి దెబ్బలు తగ్గించుకుంటాం. కాబట్టి తప్పకుండా కారు కొనుక్కోండి అని చెప్తా. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మంచి కారు కొనుక్కోండి, చిన్న దెబ్బలు దాక్కుండా ఉంటాయి. కాబట్టి నేను చెప్తాను కదా, ఆయుష్కరం, ఎంజాయ్ కరం. ఈ సంవత్సరం అంతా తగలబెట్టేసేయండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకోండి. మీరు ఖర్చు పెట్టకున్నా అనవసరంగా ఎవడో చెత్తకపోతాడు. కాబట్టి ఖర్చు పెట్టి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. మంచిగా టూర్లు కొట్టిరండి. ఈ సంవత్సరం అనేనా లేకపోతే ఈ 2.5 సంవత్సరాలు? ఈ 2 సంవత్సరాలు అంటే మళ్ళీ కొంచెం మారుతాయి కదా గ్రహాలు, కొంచెం జూపిటర్ సపోర్ట్ చేస్తాడు మధ్యలో. కాబట్టి ఓ 2 సంవత్సరాలు లైఫ్ని ఆయుష్కరో, ఎంజాయ్ కరో. ఉద్యోగంలోనే జాయిన్ అవ్వండి, వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఉద్యోగంలో మీరు ఏదైనా వ్యాపారంలో ఉన్నా నష్టం వస్తుంది అన్నప్పుడు ఆ నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ అప్పు చేసి వడ్డీకి మళ్ళీ అప్పు చేస్తారనుకోండి, నడ్డి విరుగుతుంది. కాబట్టి 2 సంవత్సరాల వరకు ఉద్యోగంలోకి వెళ్ళిపోండి. నేను ఎప్పుడు ఉద్యోగం చేయమని చెప్పను ఎవరికి. ఎందుకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. సో ఉద్యోగస్తులు కొంచెం సేఫ్. ఉద్యోగస్తులకు సేఫ్. ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, పని చేయాలి. మనకు రిస్క్ లేదురా భయ్, పోయినామా పని చేసినామా అయిపోయిందా. మన దగ్గర ఎడిటర్లు ఉంటారు కదా, పొద్దున్నే వస్తారు, టక్ 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 పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. గురుగారు, మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ శనికి కోసం, అలాగే అష్టమ స్థానానికి వచ్చినటువంటి ఈ రాహువు కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా వసంత పంచమి, అక్షయ తృతీయ
ఈ 2 రోజుల్లో ఎక్కడ ఎంత పని ఉన్నా వెళ్ళి దైవారాధన చేయాల్సిందే. వసంత పంచమి రోజు నేను రాజశ్యామల యాగం చేస్తున్నా, ఆ రోజు రండి. సో శని నుంచి ప్రొటెక్షన్ వసంత పంచమికి ఇస్తా. ఎందుకోసమంటే వసంత పంచమి కాగానే శని మారతాడు, భాగ్యం మొత్తం తినేస్తాడు. అది పోకుండా రాజశ్యామలాదేవి తర్వాత అక్షయ తృతీయ తర్వాత గురువు మారతాడు. సో ధన నష్టం కాకుండా ఉండాలి అని అంటే గురువు అనుగ్రహం. కాబట్టి అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం, కమలాత్మికాదేవి యాగం ఉంటుంది. ఈ 2 యాగాలు తప్పకుండా అటెండ్ అవ్వండి, మంచి జరుగుతుంది. గురుగారు, ఈ 2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.